రేషన్ కార్డులు లేని నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ప్రజలకు ఊరటనిచ్చింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీ సేవా కమిషనర్ను పౌర సరఫరాల శాఖ కోరింది. రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇదివరకే విడుదల చేసింది. కొత్త రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డుల్లో మార్పులు, చిరునామా మార్పులు, ఇతర వివరాల నవీకరణలను కూడా ఆన్లైన్ ద్వారా సులభంగా చేసుకునే వెసులుబాటును కల్పించింది. కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, దీనికి నిర్దిష్టమైన గడువు అంటూ ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డును అందిస్తామని తెలిపింది. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త కార్డుల జారీ ప్రారంభించినప్పుడు ఎంపిక చేసిన గ్రామాల్లో సుమారు 1,00,000 కార్డులను పంపిణీ చేసింది. ఇప్పటికీ చాలా మంది కొత్త రేషన్ కార్డులు కావాలని, ఉన్న కార్డులో మార్పులు చేర్పులు చేయాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వార్డు, గ్రామ సభలు, ప్రజాపాలనలో భాగంగా 10 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికీ దరఖాస్తుల వెలువ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవా కేంద్రాల ద్వారా కూడా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. రేషన్ కార్డుల డేటాబేస్ను మీ సేవతో అనుసంధానం చేయాలని ఎన్సీపీని ప్రభుత్వం ఆదేశించింది. హోమ్ లోన్ తీసుకున్న వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. కీలకమైన రెపో రేట్ను తగ్గించింది. దీంతో గృహ రుణాల వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ప్రజలపై ఈఎంఐ భారం తగ్గనుంది. అయితే ఆర్బీఐ రెపో రేట్ను తగ్గించడంతో ప్రజలు కొత్త చర్చ మొదలైంది. తగ్గిన వడ్డీ రేట్లను ప్రజలకు బ్యాంకులు బదలాయిస్తాదా లేదా అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకులన్నీ రెపో బేస్డ్ ఇంట్రెస్ట్ రేట్లను అమలు చేస్తుండటంతో ఆర్బీఐ తాజా నిర్ణయం హోమ్ లోన్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ లా మారింది. ఆర్బీఐ రెపో రేట్ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బ్యాంకులు కూడా 1-2 రోజుల్లో అదే రేషియోలో వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. వడ్డీ రేట్లు తక్కువగానే తగ్గనున్నప్పటికీ గృహ రుణం తీసుకున్న ప్రజలు నెలవారీ చెల్లించే ఈఎంఐలో చాలా వరకు తేడా కనిపిస్తుంది. ఉదాహరణకు 20 ఏళ్ల కోసం 50 లక్షల హోమ్ టర్మ్ లోన్ తీసుకుంటే 9% వడ్డీ రేటు ఉంటే నెలకు 44,986 రూపాయల ఈఎంఐను చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా వడ్డీ రేటు 0.5% తగ్గడంతో ఈఎంఐ విలువ 44,186 రూపాయలకు తగ్గనుంది. అంటే ఆర్బీఐ 0.5% వడ్డీ తగ్గింపుతో 50 లక్షల గృహ రుణం తీసుకున్న వ్యక్తికి నెలకు 800 రూపాయలు ఆదా అవుతుంది. అంటే ఏడాదికి 9,600 రూపాయలు మిగులుతుంది. ఈ లెక్కన గృహ రుణం చెల్లించాల్సిన గడువు ఎంత ఉంటే అదే స్థాయిలో వడ్డీ భారం కూడా తగ్గుతుంది. అంటే ఇంకా 10 ఏళ్ల గడువు ఉంటే ఏడాదికి 9,600 చొప్పున దాదాపు 96,000 రూపాయలు మిగులుతుంది. ఇక వడ్డీ రేట్ల తగ్గింపు విషయాన్ని అటుంచితే ఈఎంఐ భారం తగ్గేందుకు ఏ ఆప్షన్ బెస్ట్ అనే అంశం తెరపైకి వస్తుంది. ప్రస్తుతం రుణగ్రహీతల ముందు బ్యాంకులు 2 ఆప్షన్స్ ఉంచుతున్నాయి. ఒకటి ఈఎంఐ తగ్గించుకోవటం, లేదా రెండోది కాల వ్యవధిని తగ్గించుకోవటం. ఇందులో సెకండ్ ఆప్షనే బెస్ట్ అంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. దీనివల్ల లాంగ్ టర్మ్లో ఎక్కువ వడ్డీని చెల్లించాల్సిన భారం తగ్గుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆర్బీఐ రెపో రేటును స్వల్పంగానే తగ్గించిందని విమర్శలు వస్తున్నాయి. గత 4 ఏళ్లలో తొలిసారిగా ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించింది. గత 4 ఏళ్ల క్రితం 4% ఉన్న రెపో రేటు ఇటీవల వరకు 6.5% ఉండేది. గత 4 ఏళ్లలో రెపో రేటు సగానికి సగం పెరిగింది. గత 4 ఏళ్లతో పెరిగిన వడ్డీ రేట్లతో పోలిస్తే తాజా తగ్గింపు చాలా తక్కువనే విమర్శలు వస్తున్నాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించిందనే వాదనకు అర్థం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. 2022లో ఫిబ్రవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకు, అంటే ఏడాది పాటు వడ్డీ రేట్లను భారీగా పెంచేసి అప్పటి నుంచి ఎలాంటి మార్పులు లేకుండా ఆర్బీఐ అలా మెయింటైన్ చేసింది. దీంతో వడ్డీ రేట్లను తగ్గించాలనే డిమాండ్ గత కొన్ని నెలలుగా పారిశ్రామిక వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే ఇండస్ట్రీ డిమాండ్తో పోలిస్తే ఆర్బీఐ తాజాగా రెపో రేట్ను కేవలం 25 బేసిస్ పాయింట్లు మాత్రమే తగ్గించింది. ఇండస్ట్రీ వర్గాలకు ఈ నిర్ణయంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నా సామాన్య ప్రజలకు మాత్రం ఆనందంలో ముంచెత్తినట్లయింది. రుణగ్రహీతల నడ్డి విరుస్తున్న వడ్డీ రేట్లు ఆర్బీఐ తాజా నిర్ణయంతో త్వరలోనే దిగిరానున్నాయి. 5 ఏళ్ల నుంచి వడ్డీ రేట్లు పెరగటం తప్ప తగ్గటం చూడని హోమ్ లోన్ కస్టమర్లకు ఆర్బీఐ నిర్ణయంతో ఈఎంఐ భారం తగ్గనుండడంతో వారికి కాస్త రిలీఫ్ లభించినట్లయింది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విశాఖ రైల్వే జోన్ పరిధులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. వాల్తేరు డివిజన్ విశాఖపట్నం రైల్వే డివిజన్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా రాయగఢ్ రైల్వే డివిజన్ ఏర్పాటు చేసి దాన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పరిధిలోకి తీసుకురానుంది. పలాస, విశాఖపట్నం, దువ్వాడ, కూనేరు, విజయనగరం, నౌపడ జంక్షన్, పర్లాకిమిడి, బొబ్బిలి జంక్షన్, సాలూరు, సింహాచలం నార్త్, దువ్వాడ బైపాస్, వడ్లపూడి, దువ్వాడ, విశాఖ స్టీల్ ప్లాంట్, జగ్గాయపాలెం పరిధిలోని దాదాపు 410 కిలోమీటర్ల ప్రాంతం విశాఖ రైల్వే డివిజన్లో ఉండనుంది. మరోవైపు వాల్తేరు డివిజన్లోని కొత్తవలస, బచేలి, కూనేరు, తెరవలి జంక్షన్, సింగాపూర్ రోడ్, కోరాపుట్ జంక్షన్, పర్లాకిమిడి, గుడపూర్ స్టేషన్ల పరిధిలోని 680 కిలోమీటర్ల ప్రాంతం రాయగఢ కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తున్నారు.
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు భారతీయ రైల్వే కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా టికెట్ బుకింగ్ సమయంలో ఫుడ్ ఆప్షన్ ఎంచుకోకపోయినా ప్రయాణ సమయంలో కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆహారం అందుబాటును బట్టి సిబ్బంది ఆహారాన్ని అందజేస్తారని రైల్వే బోర్డు తెలిపింది. ఈ మేరకు ఐఆర్సీటీసీ లేఖ రాసింది. టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఫుడ్ను ఎంచుకోని వారికి, కరెంట్ బుకింగ్ ప్రయాణికులకు ఈ సదుపాయం ప్రయోజనకరంగా ఉండనుంది. వందే భారత్ ఎక్స్ప్రెస్ కు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు మీల్స్ అనేది ఆప్షనల్ గా ఉంటుంది. కొందరు ప్రత్యామ్నాయాలు చూసుకోవచ్చన్న ఉద్దేశంతో ఫుడ్ ఆప్షన్ తొలగిస్తుంటారు. అనుకోని కారణాల వల్ల అలా ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైన సందర్భంలో రైళ్లలోని డబ్బులిచ్చి కొందామన్నా ఆహారాన్ని ఇచ్చేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చినా తమకు ఆహారం ఇవ్వటం లేదంటూ ఐఆర్సీటీసీకి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కొత్త సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది. రైళ్లలో అందించే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐఆర్సీటీసీకి సూచించింది. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాత్రి 9 గంటల తర్వాత ట్రాలీల రూపంలో విక్రయాలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రస్తావించింది. డెలివరీ బాయ్స్ కి కేంద్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ వినిపించనుంది. దేశంలోని వివిధ ఆన్లైన్ వేదికల్లో పనిచేస్తున్న 1 కోటి మందికి పైగా గిగ్ వర్కర్లకు ప్రత్యేక పింఛన్ పథకాన్ని అమలు చేసేందుకు మోదీ సర్కార్ సన్నద్దమవుతోంది. త్వరలోని ప్రతిపాదనను కేంద్ర కేబినెట్ పరిశీలనకు కార్మిక శాఖ పంపనున్నట్లు తెలుస్తోంది. గిగ్ వర్కర్లు విధి నిర్వహణ క్రమంలో చేసే ప్రతి లావాదేవీలో నుంచి కొంత మొత్తాన్ని సామాజిక భద్రతా చెల్లింపు కింద పింఛన్ ఖాతాలో జమ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. ఆర్థిక అవసరాల కోసం కొన్ని రోజులు లేదా కొన్ని గంటలు స్విగ్గీ, ర్యాపిడో, ఓలా, జొమాటో, ఉబర్, అమెజాన్ వంటి ఆన్లైన్ సర్వీసులో పనిచేసేవారని గిగ్ వర్కర్లు అంటారు. వీరి పని తాత్కాలికం, ఆదాయము తాత్కాలికమే, నెలవారీ వేతనం లభించదు. అందుకే గిగ్ వర్కర్ల ద్వారా జరిగే ప్రతి సర్వీస్ లావాదేవీ నుంచి సామాజిక భద్రతా చెల్లింపు కోసం ఎప్పటికప్పుడు నిర్దిష్ట శాతంలో మొత్తాన్ని కేంద్ర కార్మిక శాఖ స్వీకరించనుంది. ప్రతి లావాదేవీపై ఎంత శాతాన్ని పింఛన్ కోసం సేకరించారనే దానిపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోలేదు. జీఎస్టీ తరహాలో ఈ మొత్తాన్ని ఆన్లైన్ సర్వీసుల సంస్థల బిల్లుల నుంచి నిర్బంధంగా సేకరిస్తారు. గిగ్ వర్కర్లు 2 లేదా అంతకంటే ఎక్కువ ఆన్లైన్ సర్వీసుల కోసం పనిచేసినా ఈ పింఛన్ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. పింఛన్ ఖాతాలో జమ అయ్యే డబ్బును విత్డ్రా చేసుకునేందుకు గిగ్ వర్కర్లకు 2 ఆప్షన్లు ఇవ్వనున్నారు. పదవి విరమణ పొందే సమయానికి పింఛన్ ఖాతాలో జమ అయ్యే డబ్బుపై వచ్చిన వడ్డీ ఆదాయాన్ని విత్డ్రా చేసుకోవడం మొదటి ఆప్షన్. పింఛన్ ఖాతాలో జమైన డబ్బును కొన్ని ఈఎంఐలుగా విభజించుకుని విడతల వారీగా మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి పొందడం రెండో ఆప్షన్. ఇటీవలే కేంద్ర బడ్జెట్లోనూ గిగ్ వర్కర్లకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు చేశారు. వారికి గుర్తింపు కార్డులను అందించడం సహా ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ద్వారా వారికి ఆరోగ్య భద్రత కల్పిస్తామని నిర్మలా వెల్లడించారు. రానున్న రోజుల్లో వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కూడా గిగ్ వర్కర్లు లబ్ధి పొందొచ్చు.